తీయగా చల్లగా. తస్లీం, నువ్వు ఎంపిక చేసుకున్న పాట వివరాలు. నేను ఎంపిక చేసుకున్న పాట ఎలా చెప్పను చిత్రం నుంచి. ఇలా చెప్పమ్మా, మామూలుగా చెప్పు. ఆ చిత్రం నుంచి. ఏ చిత్రం నుంచి? ఎలా చెప్పను చిత్రం. చెప్పమ్మా. వై షుడ్ ఐ సే మూవీ నుంచి. అంటే నేను అడిగితే చెప్పాలి కదా, ఏ సినిమా అన్నది వివరం చెప్పాలి కదా. ఆ చిత్రం పేరు ఎలా చెప్పను సార్. చెప్పు, పర్వాలేదు, చెప్పేసేయ్. ఆ మూవీ నేను మర్చిపోయాను సార్. నేను మర్చిపోయాను అన్నది సినిమా పేరా? ఎలా చెప్పను చిత్రం నుంచి చిత్ర గారు పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచన చేశారు. సంగీతం కోటి గారు. ఈ క్షణం ఒకే ఒక కోరిక. ఆల్ ది బెస్ట్. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఎన్ని వేల నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది. నిన్ననిగా వెళ్ళవన్న సంగతి గుర్తిలేని గుండె ఇది. కొట్టుకున్నది ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. రెప్పవేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది. రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి. నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళీ మళ్ళీ తలచుకొని చెప్పాలంటూ నిద్రను అంటుంది. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని
ఎక్కడున్నావు అంటుంది ఆశగా. జడ్జెస్ ఓవర్ టు యూ. తస్లీం, సార్ ఈ పోటీ కోసమే ఈ పాట విన్నావా? ఇంతకుముందు కూడా విన్నావా? ఒకసారి విన్నాను సార్. ఒకసారి విన్నావు, మళ్ళీ నేర్చుకున్నావు ఈ పాట. నేర్చుకున్నాను సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే తస్లీం, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీలాగా నిగమ ఉండదు, నిగమలాగా గీతాంజలి ఉండదు, అమ్మాయిలాగా యశస్వి ఉండదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత, అంటే రూపంలో కానీ స్వభావంలో కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. అట్లాగే శైలిలో కూడా ఒక్కొక్కరిది వేరే వేరే బాణి ఉంటుంది. నువ్వు కూడా చాలా ప్రత్యేకం, అందరికంటే నువ్వు ప్రత్యేకం, భిన్నం. అది నీ గొంతులో కూడా తెలుస్తుంది. ఆ గొంతు కూడా కొత్తగా ప్రత్యేకంగా నీదంటూ నీకు గొంతు ఉంటుంది. ఖచ్చితంగా నీ పాటను ఇంకొకరితో కానీ ఇంకొకరి పాట నీతో కానీ పోల్చకూడదు. నీ జీవితం, నీ గమనం, నీ పయనం, నీ అనుభవాలు అన్నీ కూడా నీ పాటగా మారుతాయి. కాబట్టి నిన్నంతా కలుపుకుంటే నీ గతమంతా కలిస్తే కానీ ఈ పాటగా రూపొందించబడలేదు. అంత అందంగా పాడావంటే కొన్నిసార్లు ఇప్పుడు తెలియని దారులలో తర్వాత వచ్చే ఒక చిన్న గమకం ఉంది, అది కొంచెం ముందు వచ్చింది పాటలో. నువ్వు కొంచెం ఒక సెకండ్లో 100వ వంతు వెనక్కి తీసుకెళ్ళావు. అయినా కూడా పాటంతా చూస్తే, సంపూర్ణంగా చూస్తే ఎంతో గొప్పగా పాడావు. తెలుస్తుంది, ఎంత అనుభవించి పాడావు తెలుస్తుంది. ఎంత మనసు పెట్టావు, ఎంత ప్రాణం పెట్టావు, పాటకు ఎంత జీవం పోసావో తెలుస్తుంది. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. పాడుతా తీయగాలోని మహేంద్ర జాలం ఇదే. ఎలా ప్రారంభమయ్యావు, ఎలా వ్యాపించావు, ఎలా విస్తరించావు చూసుకో. ఒక్కసారి నీ పయనాన్నంతా ఒకసారి చూసుకో, ఒకసారి వెనక్కి తిరిగి. ఎన్నెన్ని గొప్ప పాటలు, ఎన్నెన్ని మంచి పాటలు, ఎన్నెన్ని అద్భుతమైన పాటలు పాడావు. పాడుతా తీయగా చేసిన ఒక ఇంద్రజాలం నువ్వు, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. తస్లీం, చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. భావయుక్తంగా పాడావు. శృతి, భావం, లయ ఎక్కడ చెడకుండా చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చంద్రబోస్ గారు అడిగినట్టు నువ్వు ముందర ఒకసారి విన్నప్పుడు కూడా మళ్ళీ అన్ని పాటలతో పాటు ఇది కూడా నేర్చుకున్నప్పటికీ కూడా ఇది కూడా ఆ పెర్ఫెక్షన్ లోపించకుండా పాడడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. చాలా చక్కగా పాడావమ్మా. అభినందన నీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. తస్లీం, ఫర్ ష్యూర్ ప్రీవియస్ ఎపిసోడ్స్తో కానీ ఆ షెడ్యూల్స్లో మనం షూట్ చేసిన వాటితో పోల్చుకుంటే ఈ షెడ్యూల్లో నీ వాయిస్ ప్రస్ఫుటంగా వినిపిస్తోంది. అండ్ డైనమిక్స్ కూడా నువ్వు అంతకు ముందులా కాకుండా ఇప్పుడు డెఫినెట్గా బెటర్ అయ్యాయని చెప్పొచ్చు. అంటే ఆ డైనమిక్స్తో పాడే విధానం, నువ్వు పాడే తీరు కొంచెం మార్చుకున్నావు. ఇక్కడ చేసిన సాధన కావచ్చు, లేకపోతే ఈ ఎక్స్పీరియన్స్ కావచ్చు, స్టేజ్ ఫియర్ పోయి ఉండొచ్చు. డెఫినెట్లీ ఇంప్రెస్డ్ విత్ యువర్ సింగింగ్ రైట్ నౌ. థ్యాంక్ యూ మ్యామ్. బట్ ఇంకా డెప్త్ ఉండాలి, ఇంకా కుదురు ఉండాలి. యూనో, సింగింగ్లో ఎప్పుడు ఏంటంటే మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేను మాట్లాడట్లేదు, పాటలోనే కుదురు అనేది ఉండాలి. గమకం వస్తుందంటే పరిగెట్టడం అనేది ఇప్పుడు అందరం నేర్చుకొని ఇక్కడికి రాలేదు. ఇట్స్ ఎ జర్నీ, రైట్? ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో గమకం వచ్చినప్పుడల్లా కొంచెం రష్ అయిపోతుంది. అది కొంచెం ఆ కుదురు ఇప్పుడు కొంచెం కుదిరింది. ఇంకా సటిల్గా పాడాలి, ఓకే? ఇంకొంచెం డెప్త్ ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటే చంద్రబోస్ గారు చెప్పినట్టు యు ఆర్ అ యునీక్ పర్సనాలిటీ, యూ హ్యావ్ అ యునీక్ వాయిస్, యూ హ్యావ్ అ యునీక్ టేస్ట్, అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ యునీక్ వన్ డే ఫర్ ష్యూర్. కానీ ఇవన్నీ నువ్వు ఖచ్చితంగా నీ సింగింగ్లో అడాప్ట్ చేసుకొని నువ్వు ఇది ఖచ్చితంగా సాధన చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్.